ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో మీరు ఎటువంటి వార్త వింటారు? ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా? లేదా మీకు దుఃఖం కలుగుతుందా? అలాగే కన్యా రాశి వారు మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి? అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియో మీద క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఈ రాశివారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్‌గా కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలుపెట్టారంటే దాన్ని గురించి పూర్తి చేసి అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరుల యుక్తులకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే పై ఎత్తులు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాఖ్యలల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా మీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్‌ని మీరు రాత్రి 9 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్‌లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు, వివరాలను కూడా తెలుసుకుందాం. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనే అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే మీకు హఠాత్తుగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారులలో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్ఫరించడం కానీ
వారి యొక్క గైడెన్స్‌ను వాళ్ళ వల్ల మీకు కొన్ని సలహాలు, సూచనలు దక్కడం కానీ జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారాభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారుల్లో ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది 2026వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులు, పాదరక్షలు దానంగా ఇవ్వండి. సో చూశారు కదండీ ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.